యూపీ ఎలక్షన్స్లలో దీని ప్రభావం బాగా పడేటట్టు ఉంది. ఈ చొరబాటుదారులది. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది చాలా వస్తుంది. దానికి రంగస్థలం ప్రిపేర్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. మళ్ళీ టీషర్ట్ నుంచి కుర్తా వేసుకున్నాడు అని అంటేనే పెద్ద సింబల్ ఇచ్చినాడు, నేను మళ్ళా ట్యూన్ అవుతున్నానని. ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అనేది మనకు చాలా కీలకమవుతుంది. ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజ్లా ఎట్టి పరిస్థితులలో మేము ఎప్పుడైతే పోతున్నాము ఓడిపోతున్నాం అని అంటారో దంగల్ అవుతుంది దేశంలో. దానికి ఈ బీజేపీ సర్కార్ మళ్ళీ రెడీ ఉన్నదా, ప్రజలను శాంతి భద్రతలలో ఇయ్యనికి రెడీగా ఉన్నదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది దేశంలో. చర్చ జరగాల కూడా. నార్మల్గానే ఒక దగ్గర అవుతుంటేనే పంచాయతీలు పెద్దగా అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఢిల్లీ కా ద్వార్ ఉత్తరప్రదేశ్ కూల్తా హై. సో ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో వీళ్ళు గెలకనికే చూస్తారు, పెద్ద ఇష్యూ లేనికే చూస్తారు. ఇదే రాహుల్ గాంధీ, నేను కొత్తగా మాట్లాడతలే, ఇదే రాహుల్ గాంధీ దేశం మొత్తంలో పెట్రోల్ వేసినాం, కేవలం మంట అందించుడు చింగారి కాఫీయే పురా జల్ జాయగా, ప్రజలలో అంత వ్యతిరేకత ఉందని అన్నాడు. మళ్ళీ ఆ వ్యతిరేకతను ఓట్లకి ఎందుకు మార్చుకోలేకపోయినాం అనేది ఇప్పటిదాకా రాహుల్ గాంధీ చెప్పాడు. ఈ ఫ్రీడమ్ చోరీ అనేది కాంగ్రెస్లకేం బయటపడుతున్నది, భారతదేశంలోకేం కాదు, మీ కాంగ్రెస్ పార్టీ ఇంట్లోకేం బయటపడుతున్నది. ఇది కాంగ్రెస్ ఫ్రీడమ్ చోరీ అనేది అవుతుంది, అది పర్ఫెక్ట్గా మీరు చేసినారు. అది ఓనర్స్ మాన్యువల్ రాసుకున్నారు. మీరు ఏదైతే మాట్లాడతారు చూడు, ఎమర్జెన్సీ టైంలలో ఏమేమి చేసిరు అన్నది ఒకసారి చూసుకోండి.